ఇదిగా ఇటు నారాయణగూడ వరకు ఇప్పటి వరకు చేరుకుంది. ఇక నారాయణగూడ మీద నుంచి మరోవైపు ఇటు సికింద్రాబాద్ బైబిల్ హౌస్ నుంచి తాడు పరేడ్ గ్రౌండ్స్ మరోవైపు తాడుబండ్ వరకు వెళ్తుంది. సో సాయంత్రం పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది యొక్క శోభాయాత్ర అనేది. దాదాపు 12 కిలోమీటర్ల పాటు కొనసాగేటువంటి యొక్క శోభాయాత్రకు సంబంధించి ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు ఆన్ ది స్పాట్ ఉండి భద్రతను పర్యవేక్షిస్తుంటే మరోవైపున డ్రోన్ల ద్వారాను సీసీ కెమెరాల ద్వారాను నిత్యం ఈ శోభాయాత్రను మానిటరింగ్ చేస్తున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి. సో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఒకసారి మనం కాషాయ ఫ్లాగ్స్తో అటు మనం ఒకసారి చూసినట్లయితే కాషాయ రంగు జెండాలతో, ఎందుకంటే ఈ కాషాయ రంగును చూడగానే ఒకసారిగా ఒక వీరత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. హనుమంతుడి యొక్క ఆ యొక్క బలాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ వీరత్వాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంతో ఉంటారు. కాబట్టి వాటి యొక్క ఆ సంకేతాలన్నీ కూడా మనకి యొక్క శోభాయాత్రలో కనిపిస్తున్నాయి. చాలా ఉత్సాహంగా శోభాయాత్ర అనేది ముందుకు వస్తున్నటువంటి ఆ పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో హైదరాబాద్ మహానగరంలో శోభాయాత్రలు శ్రీరాముని శోభాయాత్ర కావచ్చు, శ్రీరామనవమికి సంబంధించి శ్రీరాముని శోభాయాత్ర కావచ్చు, అలాగే హనుమాన్ శోభాయాత్ర కావచ్చు. శోభాయాత్రలో ప్రతిసారి కూడా చాలా గ్రాండ్ గా యొక్క శోభాయాత్రను జరుపుకునేందుకే ప్రతి ఒక్కరు చేస్తారు. మాట్లాడదాం. కైసా చల్ రहा है शोभा? बहुत अच्छा शोभा यात्रा जरा जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। शोभा यात्रा बहुत अच्छी तरीके से चल रहा है, शांतिपूर्वक। मैं सभी को हनुमान जयंती की बधाई देता हूँ। जय जय श्री राम। హనుమాన్ జయంతి విజయోత్సవాలు గౌడిగూడ రామ మందిరం నుండి తాడబండ్ హనుమాన్ మందిరం వరకు జరుగుతుంది. ఈ హిందువులంతా భాగ్యనగరానికి సంబంధించిన హిందువులంతా కొన్ని వేల మంది దగ్గర ఒక 26,000 మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇవాళ చాలా విజయవంతంగా జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీరామ్ నినాదాలతోనే యొక్క శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర ఆద్యాంతం కూడా ఉత్సాహంగా అటు యువకులు మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే కాషాయ రంగు జెండాలను ఊపుతూ తమ యొక్క భక్తిని చాటుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపున కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కొన్ని వేదికలను ఏర్పాటు చేశారు. ఎవరైతే యొక్క శోభయాత్రలో ఉన్నటువంటి ప్రధాన ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో ఆ ఆధ్యాత్మికవేత్తలు ప్రసంగించేందుకు తగిన ఏర్పాట్లు మార్గ మధ్యలో చేయడం జరిగింది. సో ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా అక్కడక్కడ కొన్ని అటు ఎక్కడైతే ఏర్పాటు చేసినటువంటి వేదికల వద్ద వారి యొక్క ఉపన్యాసాలు ఉంటున్నాయి. భక్తికి సంబంధించినటువంటి హనుమాన్ యొక్క ప్రాముఖ్యతను, అలాగే ఇటు హనుమాన్ జయంతికి సంబంధించి కావచ్చు, హైందత్వాన్ని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ కూడా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇక రూట్ అంతా కూడా ఎక్కడికక్కడ శోభాయాత్ర అనేది స్టాప్ ఎక్కడ ఆగకుండా, శోభాయాత్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీసులు స్పాట్లో ఉండి మానిటరింగ్ చేస్తూ శోభాయాత్ర త్వరగా ముందుకు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి ఆ పరిస్థితే మనకి ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి దాదాపు 6 కిలోమీటర్ల వరకు శోభయాత్ర అనేది చేరుకున్నట్లు తెలుస్తుంది. సో మరొక 6 కిలోమీటర్ల వరకు శోభయాత్ర అనేది ఉంటుంది. కాబట్టి ఈ శోభయాత్ర ఆద్యాంతం కనుల పండుగ సాగేటువంటి అవకాశాలే ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క శోభయాత్ర కంప్లీట్ అయిన విధానాన్ని బట్టి తెలుస్తోంది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో చిన్న కొన్ని వేదికలను ఏర్పాటు చేసి చిన్నపిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నిటికి సంబంధించి శోభయాత్ర అవుతున్నటువంటి విధానాన్ని, శోభయాత్రను ఆహ్వానిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మనం చూడొచ్చు చిన్న అద్భుతంగా రెడీ అయ్యి సాంప్రదాయంగా అయితే రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ వేదికలను ఏర్పాటు చేసి శోభయాత్రకు ఆహ్వానం పలుకుతారు. ఇక మరోవైపు ఎవరైతే శోభయాత్రలో పాల్గొనేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు ఎటువంటి అంటే మార్గ మధ్యలో దాహంతో ఇబ్బంది పడకుండా, భోజనానికి ఇబ్బంది పడకుండా వాలంటీర్లు అనేక మంది భక్తులు వారికి కూల్ డ్రింక్స్, ఫుడ్, ప్రసాదము అవన్నీ దారి పొడుగునా అందిస్తూ శోభయాత్రలో పాల్గొన్నటువంటి వేల మందికి ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే శోభయాత్ర చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలీగూడ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగనుంది. నగరంలో 12 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగనుంది. భక్తులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్తో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్.
హైదరాబాద్లోని గౌలుగూడ హనుమాన్ టెంపుల్ ముందు అయితే కనుక శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు యజ్ఞం పూర్తయి శోభయాత్రకి రెడీ అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు శోభయాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాలన్నీ కూడా మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు? ఏర్పాట్లు ప్రతి సంవత్సరం జరిగే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఈసారి ప్రత్యేకంగా ఏంటి అని అంటే భక్తుల తాకిడి ఎక్కువ అవుతా ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుముట్టు ఉన్న ప్రాంతం ప్రజలందరూ, అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ ఈ రామాలయ టెంపుల్కి చరిత్ర ఉన్నది. ఈ యొక్క ఎంతో పవిత్రమైన టెంపుల్, అంటే తరతరాలుగా ఈ రామాలయం ఇక ఒక్కటే గుడి ఉండే, ఈ గుడికి అందరు దర్శనానికి వస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం మాత్రము చాలా భక్తులు వచ్చే విధంగా అవకాశం ఉంది. ఇంకోటి ఏర్పాట్ల విషయానికి, ఇక్కడ మా గోషామైల్ ప్రాంతంలో ఇది ఒక ఆధ్యాత్మికత ప్రాంతం. ఇక్కడ ఏంటి అంటే చాలా గుళ్ళు ఉన్నాయి, స్వయంభూ వెలిసిన గుళ్ళు ఉన్నాయి, ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయవలసిన అవసరమే లేదు, ప్రజలే ఏర్పాట్లు చేసుకుంటారు, భక్తులే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి మత విద్వేషాలు కానీ లేకుండా ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతులైనరు, అందరూ భక్తి మార్గంలో నడవాలనుకుంటున్నారు. కాబట్టి ఒకరిని అభిమానించుకోవడం, ప్రేమించుకోవడం, తద్వారా ఆధ్యాత్మికతకు భాగం కావడం అనేది భక్తులకు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఆ రకంగా నడుచుకుంటున్నాము. భక్తులు తాకిడి ఎంత ఎక్కువగా ఉంటున్న సమయాల్లో భక్తులకి ఎలాంటి సదుపాయాలు మీరు కూడా మీ వైపు నుంచి కల్పిస్తున్నారంటారు? ఇప్పుడు దేవాలయ కమిటీ ఉంది, గొప్పగా ఏర్పాటు చేస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ ఎవరు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు. మా భక్తులు, ఇక్కడ ఉన్న దుకాణదారులు, ఇక్కడ ఉన్న గృహస్థులు వాళ్ళందరూ ఏర్పాట్లు చేస్తారు. మీకు నీళ్లు కానీ, అల్పాహారం కానీ, భోజనం కానీ ఇవన్నీ వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి మాకు ప్రభుత్వంతో ఆశించుడు తక్కువ, భక్తులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఏంటంటే భక్తిని చాటుకుంటారు. కాబట్టి ఇటువంటి ఎక్కడ కానీ ఇక్కడ ఇబ్బందికరంగా ఏది ఉండదు అని మేము భావిస్తున్నాం. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం హనుమాన్ యొక్క జయంతి, ఈరోజు ఈ యాత్ర ఎలా జరగబోతుందంటారు? చాలా గొప్పగా జరుగుతుంది, ప్రతి ఏటా జరిగినట్టే జరుగుతుంది. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుందమ్మా. భక్తే ఉట్టి పడుతుంది. ఇక్కడ వర్గాలు ఉండయి, ఇక్కడ మతాలు ఉండయి, ఇక్కడ ఆధ్యాత్మికతనే ముందుంటుంది. సో ఆధ్యాత్మికతను గుర్తించుకొనే భక్తులు ముందుకు వస్తారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ గౌలిగూడలోని హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు యొక్క హనుమాన్ జయంతి యొక్క సంబరాలు అయితే కనుక అంబరాన్ని అంటున్నాయనే చెప్పాలి. ఇప్పటి వరకు జరుగుతున్న యజ్ఞం అయితే ఇప్పటి వరకు పూర్తయింది. యజ్ఞం అయిన తర్వాత యజ్ఞంలో ఉన్న విగ్రహాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ రథం మీద అయితే కనుక ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ రథం ఎక్కించిన తర్వాత ఒక అరగంట పాటు కూడా ఇక్కడ మరిన్ని పూజలు జరిపి ఈ యొక్క శోభయాత్ర అనేది శుభప్రదం చేయడానికి అందరూ రెడీగా కూడా ఉన్నారు. ఈ యొక్క శోభయాత్ర అనేది సాఫీగా జరగడానికి, మంచిగా సాగడానికి ఇది రాత్రి వరకు కూడా సాగే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. అలాగే ఇక్కడ భక్తులు కూడా ఇక్కడికి ఎగబడి వస్తూ ఉన్నారు ఈ యొక్క శోభయాత్రని శుభప్రదం చేయడానికి. కెమెరా పర్సన్ వరుణ్తో రామలక్ష్మి, గౌలిగూడ నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి 3 భక్తులు పాదరక్షలతో మహాద్వారం వరకు రావటం తీవ్ర కలకలం సృష్టించింది. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించి వచ్చారు. అయితే 3 ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని గుర్తించలేదు. తిరుమలలో భద్రతా లోపం మరోసారి బయటకొచ్చింది. భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు రావటం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుండి వీరు పాదరక్షలు ధరించి మహాద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా తీరు, టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడిందన్నారు. పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు భక్తులు వెళ్లారంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోందన్నారు. శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు. మేజోలుకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పాలన్నారు. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాల గురించి చెబుతుంటే వితండ వాదనలు చేస్తున్నారని, తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. రాష్ట్రపతి కూడా ఈ సాహసం చెయ్యలేదని, చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడూ రాలేదన్నారు. భద్రతా డోలతనం ఏమిటన్నది తెలుస్తోందన్న భూమన టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఫల్యం, వాళ్ళ డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది. ఈ రోజు శ్రీవాణి దర్శనానికి వెళ్లినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు, అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర, మధ్యలో దాదాపు 3 అంచెల భద్రతా సిబ్బంది ఉంటున్నారు కూడా. ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది. కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే ఎలా రానిచ్చారు? మధ్యలో భద్రతా సిబ్బంది, విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది. మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి. ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో, ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం, ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనడానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు. పరమ పావనుడైన వెంకటేశ్వర స్వామి. తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహాద్వారం వరకు రావటం తీవ్ర కలకలం సృష్టించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి సురేష్ అందిస్తారు. సురేష్, హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం మహాద్వారం వరకు భక్తులు చెప్పులు వేసుకుని వెళ్లారు. మరి ఇది టీటీడీ యొక్క నిర్లక్ష్యం అనుకోవాలా? అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్ శిరీష, ఏదైతే శ్రీవారి దర్శనానికి చాలా మంది భక్తులు వివిధ మార్గాల గుండా తిరుమల చేరుకుంటుంటే తిరుమలలో 4 మాడ వీధుల్లో కూడా పాదరక్షలు ధరించి తిరగడం నిషేధం ఉంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులతో ప్రచారం కల్పిస్తూ ఉంటుంది. తాజాగా ఇవాళ శ్రీవారి ట్రస్ట్ ద్వారా దాతలు శ్రీవారి దర్శించే సమయంలో కొందరు ఆ క్లాత్ స్లిప్స్ అంటాం, వీటిని హోటల్స్ లో ఉంటాయి, క్లాత్ స్లిప్పర్స్ అంటాం, వీటిని ధరించి వైకుంఠం నుంచి మహాద్వారం వరకు చేరుకున్నారు. వైకుంఠంలో సిబ్బంది గమనించకపోవడం, మరోవైపు అది క్లాత్ తో కూడి ఉండడంతో సాక్షిగా భావించారు. అయితే ఆ భక్తులు డయాబెటిక్ పేషెంట్స్ గా వాళ్ళు చెప్తున్నారు. అయితే వైకుంఠం దగ్గర గుర్తించకుండా మహాద్వారం వరకు అలాగే రావడం, మహాద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది, మహిళా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అవి చెప్పులు తీసివేయాలి, ఆలయంలోకి అనుమతి లేదంటే వాళ్ళు చెప్పడం, వెంటనే ఆ భక్తులు ఆ మహాద్వారం వద్ద గేట్ దగ్గర ఆ చెప్పుల్ని వదిలేసి వెళ్లడం జరిగింది. దీని మీద సోషల్ మీడియాలో పూర్తిగా వీడియో వైరల్ అవుతుంది. అపచారం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో భద్రతా వైఫల్యం కూడా కనపడుతుందంటూ కూడా విమర్శలు వస్తున్న తరుణంలో టీటీడీ కూడా స్పందించాల్సి ఉంది. ఎందుకంటే వైకుంఠం నుంచి మహాద్వారం వరకు సెక్యూరిటీ 2 చోట్ల తనిఖీలు చేస్తారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది. వీళ్ళు ధరించిన సమయంలో సాక్షిగా భావించారా లేకపోతే చూడలేదా అనే అంశం మీద టీటీడీ విజిలెన్స్ ఇంకా దర్యాప్తు చేస్తుంది. మరోవైపు దీని మీద టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ స్పందించారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. తిరుమలలో భద్రతా వైఫల్యం కొట్టచెట్టు కనబడుతుంది. ఆ రకంగా వారిని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే
భక్తులు తెలియకుండానే వచ్చినట్టు తెలుస్తుంది. మేము డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఆ రకంగా ఆ చెప్పులు ధరించి తిరుమలకు వచ్చాం, అంటే వైకుంఠంలోకి వెళ్ళిపోయామని వారు వాపోతున్నారు. అది సాధారణంగా ఇంట్లో మేము వాడుతుంటామని వాళ్ళ భక్తులు చెప్పినప్పటికీ ఆ భక్తుల మనోభావాలు కాబట్టి వైకుంఠంలో నుంచి స్వామివారి దర్శనం కలిగే సమయంలో ఎక్కడ కానీ ఇవి ఉపయోగించకూడదు కాబట్టి ఆ రకంగా వారికి చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శిరీష. రైట్ సురేష్, థ్యాంక్ యూ.